బేసికల్‌గా నేను ప్రోమోకి రియాక్షన్ అంటే ఇలా రివ్యూ కింద చేయను ఎప్పుడు. అయితే ప్రోమోకి ఇప్పుడు ఇది ఎందుకు చేశానంటే, నాగ్ సార్ గౌతమ్‌ని షటప్ అన్నారు. అసలు కాంటెక్స్ట్ ఏంటి ఇదంతా మాట్లాడతా. ప్రోమో జస్ట్ ఇందాక అప్లోడ్ చేసిన తర్వాత ప్రోమో స్క్రోల్ చేస్తున్నా ఒక 10 సెకండ్స్‌కి అయితే ప్రోమో వచ్చింది. వెళ్ళి చూసాను. ఈ ప్రోమోలో వచ్చేసరికి మనం చెప్పుకున్నాం కదా, పృథ్వీ గౌతమ్‌ని ఎప్పుడు పృథ్వీని నాగ్ సార్ ఏది అనరన్నదానికి ఈ ప్రోమో నిదర్శనం చెప్పాలి. ఎందుకంటే పృథ్వీ కన్నా అక్కడ గౌతమ్‌ని ఎక్కువ అన్నారు. అంటే పృథ్వీ బొచ్చు తీసి తన మీద వేయడం ఇదంతా కరెక్టేనా అంటే, తన ముందు బొచ్చన్న మాట అన్నాడు కరెక్టే, బట్ దీని తను ఏకంగా ఇంటికి తీసి తన మీద అలా వేసాడు, ఏం పీకలేవని. సో ఇక్కడ ఎవడు అనడం ఫస్ట్ స్టార్ట్ చేసింది పృథ్వీ, అది అవినాష్ కూడా చెప్పుకుంటా వచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే గౌతమ్ మధ్యలో మాట్లాడుతున్నాడు, అంటే గ్రూప్ గేమ్ ఆడడం కరెక్టా అంటే, సార్ నా విషయంలో తప్పే, ఎప్పుడు ఒకరినే సపోర్ట్ చేయను, నేను ఆ టాస్క్ బట్టి ఒకసారి సపోర్ట్ చేస్తానని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అక్కడ బాగా ఇచ్చాడు. అక్కడ నాకు సరే నచ్చలేదేమో, షటప్ అన్నారు. అక్కడ అంతలా ఏం మాట్లాడలేదు, మనోడు బాగానే మాట్లాడాడు. నాకు ముందు 2-3 సార్లు కూడా గమనించాను, గౌతమ్ మాట్లాడినప్పుడు పెద్దగా మాట్లాడిన అవ్వలేదు నాకు సరే. ఎందుకో పృథ్వీని ఏమన్నారంటే నువ్వు కూడా, అంటే తను ఏదో ఒక తనదే తప్పు అన్నట్టు అక్కడ ప్రొట్రే చేశారు గౌతమ్ది. అండ్ బిగ్ బాస్ కూడా మొన్న సంచలకి చేసింది కట్ చేశారు. ఇక్కడ గౌతమ్ మాట్లాడింది కూడా గౌతమ్ది తప్పు అన్నట్టు నాకు సార్ మొత్తం ప్రొట్రే చేశారు. అంటే పృథ్వీ పైకి వెళ్ళడం, అంటే ఇలా బొచ్చు మీద ఇంటికి తీసి ఇలా మీదకి వేయడం ఇదంతా కరెక్టే. ఒక్క గౌతమ్ బొచ్చు అనడం తప్పు, బొచ్చు పేకలు ఎవరు అనడం తప్పు. ఇన్ని మాటలు అన్నారు హౌస్లో. అంటే 18+ వర్డ్స్ యూస్ చేసాడు పృథ్వీ, అప్పుడు కూడా సీరియస్ అవ్వలేదు. షటప్ అనడం నాకు అసలు నచ్చలేదు. ఏమో నాకు అసలు అర్థం కాల. అంటే హోస్టింగ్ ఏంటి బయాస్గా, నేను చెప్పిన పృథ్వీని ఏమనరని. ఈరోజు కూడా మీరు చెప్తున్నాము, బిగ్ బాస్ ఫేవరిజం వల్ల పృథ్వీ అయితే సేవ్ అవుతాడు. యష్మిని పంపించేస్తారు అన్యాయంగా. ఎందుకంటే పృథ్వీయే యష్మి అంటే నేనైతే యష్మిని అంటాను, పృథ్వీ అయితే అన్నాను. ఎందుకంటే ముందు నుంచి యష్మి ఏదో ఆడుతూ వస్తుంది, స్టాండ్ తీసుకుని ఏదో చేస్తుంది. పృథ్వీ ఏం చేశాడు, ఏమీ చేయలేదు. ఈ మధ్యకాలంలో మన మెగా చీఫ్ టాస్క్ అయితే బాగా ఆడాడు తప్ప అంతకు మించి ఏదీ లేదు. షటప్ అనడం కరెక్టా రాంగో కింద కామెంట్ చేయండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.